హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ న్యూ వీడియో. వాళ్ళ వీడియో ఏంటంటే అన్న, మనం అయితే సింహాచలం వెళ్ళబోతాం అనమాట. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 32 దేవస్థానాలు ఉన్నాయి. అందులో విశాఖపట్నంలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ కూడా ఒకటనమాట. అక్కడికైతే మనం వెళ్ళబోతున్నాం. బట్ ఇక్కడ నుంచి నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే ఫుల్గా ల్యాగ్లా కనిపిస్తుంది మీకు లెంత్ అనేది. చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాం. ఓకే, లెట్స్ చిన్న వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, మనమైతే ఆనందపురం బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది ఆనందపురం బ్రిడ్జ్ అనమాట. ఈ కింద నుంచి వెళ్తే సింహాచలం అనేది రూట్ అయితే ఉంటుంది. బండి మీద ఉండేది మన మీద, మనకతలు ఉండేది మా తమ్ముడు అనమాట. మనం అయితే సింహాచలంకి వెళ్తున్నాం అని చెప్పాం కదా, బ్రిడ్జ్ ఇది అనంతపురం రోడ్. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదిగోండి, సింహాచలంకి వెళ్ళడానికి ఇంకా 14 కిలోమీటర్స్ అని చూపెడుతుంది కదా. లెఫ్ట్ సైడ్ అనేది మనం తిరగాలి. తిరిగే ముందు అక్కడ చాలా మంది పోలీసులు అయితే ఉంటారు. పక్కా హెల్మెట్ అయితే పెట్టుకుని, అండ్ త్రిబుల్స్ కూడా వెళ్ళకండి, పోలీసులు అయితే ఆఫ్ చేసేస్తారు. అండ్ స్పీడ్ కూడా వెళ్ళకూడదు, లిమిట్ అనేది ఉంటుంది, 40 స్పీడ్ అనేది ఉంటుంది. ఆ 40 కూడా స్లోగా వెళ్ళాలి. అండ్ పక్కా ఇక్కడైతే పోలీసులు అనేది ఉంటారు. చూసారు కదా, చాలా మంది ఉన్నారు. ఇక్కడ మా తమ్ముడు వెనకాల కెమెరా పట్టుకుని అయితే వీడియో తీశాడు. ఇంకా మనం స్ట్రైట్గా 14 కిలోమీటర్స్ వెళ్తే సింహాచలం అనేది వస్తుంది. ఒక చిన్న మ్యూజిక్ అయితే తయారు చేస్తున్నాం, ఇవన్నీ అయితే చూడండి గైస్. మొత్తానికి మనమైతే కోనేరు దగ్గరికి వచ్చేసాం. ఇది చూస్తారు కదా, ఈ కోనేరు దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాళ్ళు చేతులు కడుక్కొని అండ్ నీళ్ళు చల్లుకొని కొండ అయితే ఎక్కాలి. చాలామంది ఇక్కడ స్నానం కూడా చేస్తారు. అండ్ ఇప్పుడైతే అక్కడ కర్రలు కట్టేశారు, కొంచెం లోతుగా ఉంటుందని అక్కడ స్నానం చేసి కొండ అయితే ఎక్కుతారనమాట. అది చూస్తున్నారు కదా, అది గుడి. అప్పట్లో పడవ మీద కూడా తీసుకెళ్లేవారంట అక్కడికి, మరి ఇప్పుడైతే ఎవరు తీసుకెళ్ళట్లేదు. ఓకే, మనం కొండ మీదకి అయితే వెళ్ళిపోదాం. మనం కొండెక్కబోయే ముందు ఇక్కడైతే విగ్రహం అయితే ఉంటుందన్నమాట, సింహాద్రప్ప అన్నది. ఆ విగ్రహానికి దండం పెట్టుకొని కొరకాయ కొట్టుకునే వాళ్ళు కొరకాయ కొట్టుకొని కొండ అయితే ఎక్కుతారు. అండ్ మనమైతే చూపెడుతున్నాను, ఇదిగోండి మొత్తం ఇదంతా లొకేషన్. అండ్ నేనైతే ఆ సింహాద్రప్ప అన్నది విగ్రహం కూడా చూపెడతాను చూడండి. కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ చాలామంది చూసారా, బొట్లే పెట్టుకొని ఆ విగ్రహానికి అయితే కొరకాయ కొడుతున్నారు. అండ్ ఇదిగోండి అనమాట సింహాద్రప్పన్న విగ్రహం. ఈ విగ్రహం అనేది కొత్తగా పెట్టారు ఇక్కడ. అండ్ ఈ గోపురం కట్టేసి ఈ విగ్రహం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెట్లకాడ ఉండేదన్నమాట. మెట్లకాడ దండం పెట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడు నుంచి ఇక్కడ కోరకాయ కొట్టేసుకొని కొండ అయితే ఎక్కిపోతున్నారు అనమాట. ఇదిగోండి, ఇది ఉంది కదా, అసలు మనం మెట్లతో అయితే ఎక్కించనమాట. ఇలా పైకి వెళ్తాం. ఇక్కడ ఆర్చ్ అయితే అవ్వబోతుంది, అందుకనే ఇవి అయితే ఆపేసి చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఆ సైడ్ నుంచి వెళ్ళాలి. జస్ట్ ఓన్లీ ఫ్రంట్ వే మాత్రం ఆపారు, సైడ్ నుంచి అటుపక్క కట్ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత మ్యాక్సిమం రిలీజ్ చేసేస్తారు గేట్. ఓకే, ఇప్పుడైతే మనం మెట్లెక్కి వెళ్తున్నాం అనమాట. 1000-1500 మెట్లు ఉంటాయి. చూడండి, పైకి వెళ్ళిన తర్వాత మెట్లు అన్ని చూపిస్తాం. మధ్యదారిలో చిన్న చిన్న ఉంటాయి, ఆంజనేయ స్వామి బొమ్మలు అవన్నీ చూపిస్తాను. లైట్ గా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటుంది అనుకుంటా. చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత. ఓకే గైస్, చలో మరి అయితే నడిచేద్దాం మనం 1000 మెట్లు. ఇది మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే పైకి బండ్ల మీద కూడా వెళ్ళొచ్చు, బట్ నేను నడుచుకుని అయితే వెళ్తున్నాను అనమాట. మీకు చెప్పాను కదా, మెట్లకాడ కూడా విగ్రహం ఉండేదని. ఇదిగోండి, అది మెట్లకాడ ఉన్న విగ్రహం అదే అనమాట. ఇప్పుడు కొత్తగా అది కట్టేశారు. అండ్ అప్పట్లో అక్కడ మెట్లకాడ దండం పెట్టుకొని వెళ్ళేవారు అనమాట. ఇదిగోండి, మెట్లకాడ ఉన్న విగ్రహం చూపెడతాను చూడండి. ఇది కూడా సింహాద్రప్పన్నే. ఇక్కడ దండం పెట్టుకొని కోరకాయ కొట్టుకుని అయితే మెట్లు ఎక్కేవారు. ఇప్పుడు అది కొత్తగా అక్కడికి అడ్డం వల్ల అక్కడ కూడా కొడుతున్నారు అనమాట. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది ఉంచారు అనుకుంటున్నాను. విగ్రహం తీస్తారో మరి ఇంకా అలా ఉంచుతారో మనకి అయితే తెలియదు. ఓకే, మనం అయితే ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం 1000 మెట్లు బ్రో. అండ్ నేను చెప్పాను కదా, 1500 ఉంటాయో 1000 మెట్లు ఉంటాయో తెలియదని. మొత్తం ఇవి 1000 మెట్లు అని ఉంటుంది కొండ పైకి వెళ్ళడానికి, సింహాచలం టెంపుల్ కాడికి. ఓకే, మనం అయితే చిన్నగా మ్యూజిక్ పెట్టుకుంటూ వెళ్దాం, ఎందుకంటే మొత్తం ఇవన్నీ మెట్లే ఉంటాయి కదా. ఈ మెట్లు చూపెట్టుకొని ఎక్కడైనా విగ్రహాలు కానీ ఏవైనా వస్తే స్టాప్ చేసి మీకు చెప్తాను దాని గురించి. ఓకేనా?
ఇది నుంచి లెఫ్ట్ సైడ్లో మీకు మెట్లు ఎక్కేటప్పుడు కనబడుతుంది సత్తమ్మ తల్లి అండ్ కిందన శివలింగం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసామో 500 మెట్లు ఎక్కేసామని అర్థం. ఇక్కడ సత్తమ్మ తల్లి కాడ ఏం కోరుకున్నా 90 రోజుల్లో జరుగుతుందంట పంతులు గారు అయితే చెప్పారు. లెఫ్ట్ సైడ్లో మీకు కనబడుతుంది అనమాట మెట్లు ఎక్కేటప్పుడు. మీకు కింద చెప్పాను కదా విగ్రహం అయితే ఉంటుంది ఆంజనేయ స్వామిది మెట్లు ఎక్కేటప్పుడు అని. ఇదే అనమాట చిన్న గుడి. అక్కడ మెట్లు ఎక్కేటప్పుడు మనకైతే విగ్రహం అయితే ఉంటుంది ఆంజనేయ స్వామిది. నేను వీడియో తీసి మీకు పెడదాం అనుకున్నా కానీ మనకు అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే వీడియోని తీయలేదు. ఏంటంటే రాయి మీద ఆంజనేయ స్వామి బొమ్మ చెక్ ఉంటుంది. బట్ నేను అది అడిగాను చెక్కిందేనా లేదంటే ఓన్గా వచ్చిందని. మరి పంతులు గారు అయితే అది అలాగే ఉండేదమ్మా అని చెప్పారు. మేము ఫోటో తీద్దాం అనుకున్నా కానీ పంతులు గారు తీయలేదు అండ్ అక్కడ ఉన్న వాచ్మెన్ కూడా తీయలేదు మనల్ని అయితే. మొత్తానికైతే మనం 1000 మెట్లు ఎక్కిస్తాం అనమాట. కింద నుంచి నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తాం. అండ్ ఇప్పుడు దక్షిణంకి అయితే వెళ్తాం. మేబీ ఫోన్లు ఎలా ఉండవు, జస్ట్ నార్మల్గా చిన్న ఎక్కడి వరకు అయితే అవుతుందో అక్కడ వరకు అయితే చూపెడతాం. ఓకే గైస్, వెళ్ళిపోతాం. ఈ రోడ్ని చూస్తున్నారు కదా, మనం నడిసే కాదన్నా మనం బస్సు మీద కూడా రావచ్చు అనమాట. వే ఉంది బస్సు మీద అండ్ బైకుల మీద కూడా రావచ్చు కొండ మీద ఎక్కడేది. కానీ మనం నడుచుకుని అయితే వచ్చాం, ఫస్ట్ టైం వచ్చాం కదా. అండ్ ఎలాగా వీడియో తీస్తున్నామని నడుచుకుని అయితే మీకు చూపెట్టడానికి అయితే నడుచుకుని వచ్చాం అనమాట. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం వెళ్ళాలి. బట్ ఆ లెఫ్ట్ సైడ్ అయితే ఏవో కుట్లు అయితే కడుతున్నారని అక్కడ వే అయితే ఆఫ్ చేశారు. మనం రోడ్ మీద నుంచి అయితే నడుచుకుని వెళ్ళాలన్నమాట. ఆ వే అనేది ఆపడం వల్ల మనకైతే ఈ రోడ్ మీద నుంచి అయితే పంపించారు. ఆ వే అనేది ఆపకపోతే మనం ఆ లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళిపోవచ్చు అనమాట గుడి దగ్గరికి. అక్కడ కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ కాడ మన ఫోన్లు కానీ బ్యాగ్స్ అన్నీ ఇచ్చేసి గుడిలోకి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ నేను నా ఫోన్ అయితే కౌంటర్ కార్డ్ ఇవ్వలేదు, ఎందుకంటే లోపల ఏమైనా చిన్న చిన్న క్లిప్స్ తీద్దాము అనే ఫోన్ అయితే జోబులో ఉంచుకొని వెళ్ళానమాట. జోబులు అంటే చిన్న సీక్రెట్గా మెయింటైన్ చేసి వెళ్ళాం. మీరు కూడా తీసుకెళ్ళేటప్పుడు సీక్రెట్గా తీసుకెళ్ళండి, లేదంటే అక్కడ కౌంటర్ కార్డ్ ఇచ్చేయమంటారు. వాళ్ళకి దొరికిపోతే నో ప్రాబ్లం, ఏం కాదు. బట్ లోపల వీడియోలు అయితే తీయనివ్వరు అనమాట. ఆ ఫోన్ కార్డ్ చూస్తే తీసుకుంటారు. మొత్తానికి నేనైతే చెకింగ్ దాటుకుని ఫోన్ అయితే లోపలికి తీసుకొచ్చేసాను. చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. ఇది మొత్తం 3 రూములు నిండిపోయి ఉంది. మనం వెళ్ళబడికి 11 అయింది. అక్కడికి 12:30 వరకు మన లోపలికైతే వదలలేదు. అలా లైన్ కట్టేసి మొత్తానికైతే దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ మనం దర్శనం అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి గుళ్ళు బయట లెఫ్ట్ సైడ్లో మనకైతే కనబడుతుంది అనమాట కృష్ణమాచార్యులు. అలా వెళ్ళిపోయి అయిపోయిన తర్వాత మొత్తానికి మనం దర్శనం చేసుకొని గుడి బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత మనం స్ట్రైట్గా వెళ్ళాం అనుకున్నా రైట్ సైడ్లో మనకి లడ్డూలు అండ్ పులిహార ప్రసాదం ఉంటుంది. అండ్ కృష్ణుడు గోపురం లాంటిది చిన్నది కూడా ఉంటుందన్న. అక్కడ ఎవరైనా ఆవులు కాస్తారు కదా, వాళ్ళు ఎవరైనా ఆవులు మొక్కుకుంటే మొక్కుకున్న ఆవుల నుంచి ఆ గోపురం కాడ వదిలేస్తారనమాట. ఆ గోపురం అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి అన్న కృష్ణుడిది గోపురం. ఎవరైనా ఆవులు అనేది మొక్కుకుంటే ఈ ఆవులు అనేది ఇక్కడ వదిలేసి కొండ మీద వదిలేసి వెళ్ళిపోతారనమాట సింహాద్రప్పన్నకి. అండ్ ఇది మొత్తం ఇదే అనమాట కృష్ణుడు కోవెల్ కాదు, చిన్న గోపురంలాగా సాల్లా ఉంటుంది. అండ్ ఆ గోపురం కాడికి వెళ్ళేసి మొత్తానికి మనం అయితే బయటకైతే వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిపోయి ఇక్కడ మన లగేజ్ ఇచ్చాం కదా, ఆ లగేజ్ అనేది తీసుకొని వెళ్ళిపోవడం అనమాట. చెప్పాను కదన్నా మీకు లెఫ్ట్ సైడ్లో మెట్లు ఉంటాయి బస్ స్టాండ్ కాడ అనేది. ఇటు నుంచి అయితే వెళ్ళడానికి ఉంటుంది. అక్కడ మెట్లు లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఇటు పక్క వెళ్ళిపోవచ్చు. బట్ ఆ మెట్లు అనేది రూట్ అనేది ఆపారు, ఎందుకంటే అక్కడ షాప్లో కడుతున్నారు, అందుకని ఆపేశారు.
మొత్తానికి అయిపోయి ఇక్కడ ప్రసాద్ తీసుకోవడానికి వస్తే ఇలా చిన్నది ఇలా పావురాలు కనబడ్డాయి. ఆ పావురాలు మీకు కూడా చూపెట్టడానికి వీడియో తీసి ఇదంతా పెట్టనమాట. ఇదంతా ప్రసాదాలు కొనుక్కోవడానికి అనమాట. దీపాలు కానీ గంటలు అండ్ ప్రసాదం ఉంటుంది, ఇంకా చేత్తాళ్ళు అవన్నీ కొనుక్కోవడానికి ఇక్కడైతే ఉంటుంది. అయిపోయింది మొత్తానికి. మనం అయిపోయి బస్సు ఎక్కడానికి అయితే వచ్చాము చెప్పాను కదన్నా. ఇక్కడ ఫ్రీ బస్ అని అంటారు, ఇది ఫ్రీ బస్ కాదు. 15 రూపాయలు అనమాట టికెట్ అనేది. ఇంకేమైనా వేరే బస్సులు ఎక్కితే 30 రూపీస్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ లొకేషన్ అనేది ఇది బస్సు ఎక్కిన తర్వాత మనం కిందకి కొండ కింద దిగేటప్పుడు వ్యూ ఇదంతా. బస్ మీద అయితే వచ్చాను అనమాట. 15 రూపాయల టికెట్. మన ఫ్రీ బస్ అని కాదు ఇది కూడా దీనికి 15 రూపాయలు ఛార్జ్ అవుతుంది. నార్మల్ బస్కి అయితే 30 రూపీస్ 25 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుందన్న. మనం బస్ మీద అయితే వచ్చాం. ఎలక్ట్రికల్ బస్ అనమాట ఇది. వీళ్ళకి రూపాయికి వచ్చలేదు, ఓన్లీ కరెంట్ బిల్ మాత్రం వస్తుంది నెలకి. ఓకే బస్ అయితే దిగిపోతున్నాం. మొత్తానికి దర్శనం అయితే అయిపోయిందనమాట. దర్శనం టెంపుల్కి వెళ్ళి కొండ కిందకి అయితే వస్తాం. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి అన్న. బాయ్ గైస్.